ఈ వెజైనల్ డిశ్చార్జ్ అనేది దానికి ఏమన్నా ఏజ్ డిఫరెన్సియేషన్ ఉందా? అంటే మిడ్ ఏజ్ వాళ్ళకి ఇలా అవుతుంది, యంగ్ ఏజ్ వాళ్ళకి ఇలా అవుతుంది, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇలా అవుతుంది? ఈ వెజైనల్ డిశ్చార్జ్ అనేది అంటే ఏజ్ కి రిలేటెడ్ గా ఉంటది. ఇంకొకటి ఏంటంటే మనకి ఋతుక్రమం ఉంటది కదా, ఒక 28 డేస్ సైకిల్ ఋతుక్రమ సైకిల్లో ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ సైకిల్లో ఒక్కొక్కలాగా ఈ వెజైనల్ డిశ్చార్జ్ అనేది వస్తుంది. ఈ ఋతుక్రమం ఉంటుంది చూడండి, ఈ ఋతుక్రమంలో మనకి పీరియడ్స్ అయిపోయిన వెంటనే మనకి డిశ్చార్జ్ అనేది చాలా లైట్ గా ఉంటుంది. తర్వాత మనకి ఓవ్యులేషన్ అండం రిలీజ్ అయ్యే టైం అప్పుడు ఆ వెజైనల్ డిశ్చార్జ్ చాలా థిన్ గా వాటరీగా ఎగ్ వైట్ ఎలా ఉంటుంది ఆ కలర్లో అంత లైట్గా ఉంటుంది అనమాట. సో దట్ ఎందుకంటే ఈ స్పర్మ్స్ అనేవి మనకి పైకి స్విమ్ అవ్వడానికి ఈజీగా ఉండడానికి సృష్టి ధర్మంలోనే అది అట్లా న్యాచురల్గానే క్రియేట్ అయ్యి ఉంది వెజైనల్ డిశ్చార్జ్ని అట్లా. అండ్ ఆఫ్టర్ ఓవ్యులేషన్ కొంచెం థిక్ అవుతుంది మ్యూకస్. పీరియడ్స్ వచ్చే ముందు కొంచెం లైటర్ అయ్యి మళ్ళీ పీరియడ్స్ వస్తాయి. రిప్రొడక్టివ్ ఏజ్లో ఉండే వాళ్ళకి అంటే బిడ్డని రిప్రొడ్యూస్ చేసే వయసులో అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి వెజైనల్ డిశ్చార్జ్ వేరేగా ఉంటాయి. ఒక పోస్ట్ మెనోపాజల్ అంటే పీరియడ్స్ ఆగిపోయే టైంలో వెజైనల్ డిశ్చార్జ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అలా డిఫరెంట్ ఏజెస్ అండ్ డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ వెజైనల్ డిశ్చార్జెస్ ఉంటాయి.